ఫ్రెండ్స్, 2024లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలను విశ్లేషించిన తర్వాత అనేక రకాల సంస్థలు ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి, ఈవీఎంలను ట్యాంపర్ చేశారు, లేదా ఇతరత్ర అనేక రకాలుగా అవకతవకలు జరిగాయన్న విషయాలని తరచూ ప్రస్తావిస్తూనే ఉన్నారు. తాజాగా 2-3 స్వచ్ఛంద సంస్థలు ఇందుకు సంబంధించి ఎన్నికల కమిషన్తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి కూడా నిజాలు బయటికి తెలియపరచటం లేదు. దీని మీద పూనమ్ అగర్వాల్ అని ఒక సీనియర్ జర్నలిస్ట్, ఆమె ప్రతిష్టాత్మక సంస్థల్లో పనిచేశారు. ఆవిడ దీని మీద కొంత ఎక్సర్సైజ్ చేసి దాదాపుగా 375 నియోజకవర్గాల్లో అవకతవకలు జరిగాయి. వీటిల్లో కొన్ని స్థానాల్లో పోలైన ఓట్ల కంటే అధిక ఓట్లు కౌంటింగ్ జరిగింది, కొన్ని స్థానాల్లో పోలైన ఓట్ల కంటే తక్కువ ఓట్లు కౌంటింగ్ జరిగింది. సో దీని మీద ఒక పూర్తి నివేదిక ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంది. ఇదే ఆవిడ చెప్తున్నారు. ఎన్నికల కమిషన్ని దీని గురించి ప్రస్తావించినప్పుడు మౌనంగా ఉండిపోవటమే తప్ప ఏ విధమైనటువంటి వివరణ ఇవ్వటలేదు. దాని మీద కామెంట్ చేయడానికే ఎన్నికల కమిషన్, భారత ఎన్నికల కమిషన్ సిద్ధంగా లేదు. అందువల్ల ఎక్కడ ఏదో జరిగింది, ఎందుకని ఎన్నికల కమిషన్ మౌనంగా ఉంటుంది, మౌనం వెనక అంతరార్థం ఏంటి, ఈ విషయాలనే ఇప్పుడు అనేక రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, అనేక సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. ఎందుకంటే 2019 ఎన్నికల సందర్భంగా పోలైన ఓట్లకి, కౌంటింగ్ చేసినటువంటి ఓట్లకి ఎక్కడ తేడా వచ్చినట్టుగా లేదు. కానీ 2024లో జరిగినటువంటి ఎన్నికలు చూసినప్పుడు పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ చేసినప్పుడు కొన్ని ఓట్లు ఎక్కువ రావడము, కొన్ని ఓట్లు తక్కువ రావడము జరిగింది. అంటే ఎక్కడో తేడా జరిగింది. అనూహ్యమైనటువంటి ఫలితాలు కూడా వచ్చాయి. కొన్ని చోట్ల ఊహాతీతంగా 90,000, 1,80,000, 75,000, అది ఊహాతీతమైనటువంటి మెజారిటీ కూడా వచ్చింది. అంటే ఏదో తెర వెనక జరిగిందన్న అనుమానం ప్రతి ఒక్కరిని వేధిస్తోంది. ముఖ్యంగా పూనమ్ అగర్వాల్ మరొక అంశం కూడా చెప్తున్నారు. వీవీప్యాట్స్ని లెక్కలోకి తీసుకోవాలి, మనకి ఎన్ని ఓట్లు పోలేని వీవీప్యాట్స్ ఎన్ని ఉన్నాయి ఒకసారి కౌంట్ చేసేస్తే ఖచ్చితంగా తెలిసిపోతుంది కదా. అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు, వాళ్ళ ఏజెంట్ల ముందే వీవీప్యాట్స్ ఇవి, పోలైన ఓట్లు ఇవి స్పష్టంగా తెలిసిపోతుంది. వీవీప్యాట్స్ కంటే పోలైన ఓట్లు ఒకవేళ నిజంగా ఎక్కువ వస్తే గోల్మాల్ జరిగినట్టే లెక్క. సో వీవీప్యాట్స్ను లెక్కించడానికి ఎన్నికల కమిషన్ ఎందుకు ముందుకు రావడం లేదు? సుప్రీంకోర్టు ఓ తీర్పు కూడా చెప్పింది, వీవీప్యాట్స్ని ఇమీడియట్గా మీరు డిస్ట్రాయ్ చేయొద్దు, కనీసం ఒక 45 డేస్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత 45 రోజుల వరకు వీవీప్యాట్స్ని డిస్ట్రాయ్ చేయొద్దు, వీవీప్యాట్స్ని ఉంచండి. ఎవరికైనా ఏదన్నా అనుమానం వచ్చి మళ్ళీ కౌంటింగ్ కావాలన్నప్పుడు, రీకౌంటింగ్ కావాలన్నప్పుడు వీవీప్యాట్స్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టు అభిప్రాయాలను, ఉత్తర్వులను కూడా పెడచెవిన పెట్టింది. వీవీప్యాట్స్ను ఫలితాలు వెలువడిన మరునాడో 3వ రోజు వాటిని డిస్ట్రాయ్ చేసేస్తున్నారు. సో మన ఓటు పడిందా లేదా, మనం వేసిన ఓటు సక్రమంగా పడిందా లేదా తెలుసుకునే హక్కు ఓటర్కు ఉంటుంది. ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్స్ బయటకు వస్తే దాన్ని చూసుకొని మనం కన్ఫర్మ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ అవి ఇవ్వట్లేదు, అవి బయటికి రావటం లేదు, ఓటర్లు కన్ఫర్మ్ చేసుకోవట్లేదు. కట్టలుగా వచ్చేటువంటి వీవీప్యాట్స్ని తర్వాత దహనం చేస్తున్నారు.
ఇది ఈ కౌంటర్ చెక్ లేకపోవటం వల్ల ఈవీఎంస్లో ఎన్ని అవకతవకలు జరిగినా వాటిని శిరసా వహించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈవీఎంస్ ఇప్పుడు అధికారులు చెబుతున్న లెక్క ప్రకారం అది ఇంటర్నెట్తో పనిచేయదు, ఏ విధంగానూ దాన్ని మ్యానిపులేట్ చేయడానికి వీల్లేదు, లేదా శాటిలైట్తో లింక్ అవ్వదు, ఇంటర్నెట్తో లింక్ అవ్వదు, బ్లూటూత్తో లింక్ అవ్వదు. కాబట్టి దాన్ని ఎట్లాగూ ట్యాంపర్ చేసే అవకాశం లేదని చెప్తున్నారు. కానీ దానికి ఒక ఐక్యూ నెంబర్ ఉంటుంది, ప్రతి డివైస్కి ఒక ఐక్యూ నెంబర్ ఉంటుంది. దాని ద్వారా దాన్ని మేనేజ్ చేసే అవకాశం ఉంది. లేదా దాంట్లో ఉన్న మైక్రోచిప్ని రీప్లేస్ చేసినప్పుడు మైక్రోచిప్లో ప్రోగ్రామింగ్ ఉంటుంది, అది ఎట్లా పనిచేయాలి, ఏ రకంగా వ్యవహరించాలని. ఆ ప్రోగ్రామింగ్ని మార్చివేస్తే ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే ఇవన్నీ రకరకాల ఊహాగానాలు, ఇందులో ఏది నిర్ధారణ లేదు, నిర్ధారించడానికి అవకాశం కూడా లేదు. కానీ రకరకాల అభిప్రాయాలు, ఊహాగానాలు. ఎందుకంటే ఎక్కడెక్కడైతే రాజకీయ పార్టీలు బలంగా పనిచేసి గెలుస్తామని అనుకున్న చోట ఓడిపోయినప్పుడు ఖచ్చితంగా అనుమానాలు వస్తాయి. ఎక్కడెక్కడైతే గెలవలేము అనుకున్న చోట గెలిస్తేనూ అనుమానాలు వస్తాయి. సో 2024 ఎన్నికల్లో దేశ స్థాయిలోనే, ఒక రాష్ట్రం కాదు, ఏదో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కాదు, మొత్తం దేశ స్థాయిలోనే అనేక రకాల అవకతవకలు జరిగాయి. తత్ఫలితంగా ఎన్నికల ఫలితాలు తారుమారైపోయాయి. ఇప్పటికైనా డెమోక్రసీని కాపాడాలంటే, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే, ఓటర్లు ఇచ్చిన తీర్పుని గౌరవించాలంటే తప్పకుండా ఎన్నికల కమిషన్ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఏమైనా అవకతవకలు జరిగితే ఇక ముందైనా వాటిని రెక్టిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా దేశ స్థాయిలో ఎన్నికల కమిషన్ నియామకాలకు సంబంధించి 3 కమిషనర్లను నియమించాలి. అందులో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు. కానీ నియామకాలకు సంబంధించి గత 50-60 ఏళ్లుగా వస్తున్నటువంటి సంప్రదాయాలకు పూర్తి భిన్నంగా బీజేపీ ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉండే వ్యక్తులను కమిషనర్లుగా వేసుకున్నదనే అభియోగాలు మిన్నుముట్టాయి. ఇప్పటికీ ప్రతిపక్షాలు పార్లమెంట్లోనే, ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ అయితే పార్లమెంట్లోనే దీన్ని లేవనెత్తింది. ఎన్నికల కమిషన్ సంబంధించి బీజేపీ తమ వ్యక్తులను, తమకు కావాల్సినటువంటి వ్యక్తులను వేసుకుంది. అంతేకాకుండా రాష్ట్రాల్లో కూడా ఎన్నికల సందర్భంగా రకరకాల అవకతవకలు జరగడానికి వీలుగా డీజీపీ సహా అనేక మంది అధికారులను మార్చేశారు. ఎన్నికలు 2 రోజుల్లో జరగబోతున్నాయనగా కూడా అనేక రకాల బదిలీలు చేశారు. ఇటువంటి అనేక రకాల అవకతవకలు జరిగాయనేది మరి ఒక తృణమూల్ కాంగ్రెసే కాదు, అనేక పార్టీలు లోక్సభలో కూడా నిలదీశాయి బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ని. అయినప్పటికీ ఎవరు నిలదీసినా, ఏం చేసినా ఎన్డీఏ ప్రభుత్వ అధినేతగా మోడీ మాట్లాడు, హోంమంత్రి అమిత్ షా మాట్లాడు, ఎన్నికల కమిషన్ మాట్లాడదు. కోర్టులు మాత్రం మరి తమ పరిధిలో ఉన్నవరకే వ్యవహరిస్తాయి. కానీ పరిధిని మించి, పరిధి దాటి దీంట్లో ఎలాంటి చర్యలు తీసుకోవడానికి సుముఖంగా లేవు. కాబట్టి ఇప్పటికే దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయడానికి తప్పకుండా ఎన్నికల కమిషన్ మౌనం వీడి జరిగిందేంటి, కొన్ని చోట్ల తక్కువ, అంటే 100 ఓట్ల పోలైతే 90 ఓట్లే కౌంట్ చేశారు. ఒక చోట 100 ఓట్ల పోలైతే 150 ఓట్లు కౌంట్ చేశారు. అంటే ఈ అవకతవకల్ని ఎందుకు జరిగాయి, ఎలా జరిగాయి, ఈ మతలబ్ ఏంటి, వీటి వల్ల ఫలితాలు తారుమారయ్యాయా లేదా, అసలు ఏం జరిగింది, దీని మీద ఒక సవివరమైనటువంటి నివేదిక ప్రజల ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే అనేక రకాల సంస్థలు ఈ ఎన్నికలకు సంబంధించి, ఈ ఈవీఎంల రగడకు సంబంధించి అనేక రకాల అంశాలను వెలుగులోకి తీసుకొచ్చాయి, చర్చిస్తున్నాయి, ప్రజలకు వివరాలను అందజేస్తున్నాయి.
కాబట్టి ఈ స్థితిలో అయినా కనీసం ఎన్నికల కమిషన్ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు అనేక మంది ఈవీఎంల మతలబులపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 24 ఎన్నికల్లో అనూహ్యమైనటువంటి ఫలితాలు రావడంతో ఖచ్చితంగా ఈవీఎంలను వాటి పనితీరును శంకిస్తున్నారు. అందువల్ల ఇప్పటికైనా అది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్థాయిలో అవకతవకలు జరిగాయా, లేదా కేంద్ర ఎన్నికల కమిషన్ స్థాయిలో అవకతవకలు జరిగాయా, అసలు ఈవీఎంలలో మరి వచ్చిన ఓట్ల కంటే తర్వాత కౌంటింగ్ ఓట్లు పెరగడం తరగడం ఎందుకు జరిగింది? పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ ఓట్లు పెరగడము తరగడము ఎలా జరిగింది? దీనికి సంబంధించినటువంటి అంశాలను తప్పకుండా బయటపెట్టాలి. ఇప్పటికే అంటే ఇలాంటి అవకతవకలు జరిగాయని వెల్లువెత్తిన సందర్భంలో ప్రపంచంలో ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు, ఉదాహరణకు అమెరికా లాంటి దేశాలు కూడా బ్యాలెట్ పేపర్ని ఆశ్రయిస్తున్నాయి. ఇప్పటికి కూడా అక్కడ బ్యాలెట్ పేపరే వాళ్ళు వినియోగిస్తున్నారు. మరి అంత అభివృద్ధి చెందిన దేశంలో కూడా ఈవీఎంలను వాడలేదు. సో ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రత్యామ్నాయం వెతుక్కోవటమా, లేదా జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోవటమా, ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. చూద్దాం ఏం జరగబోతుంది.